హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ విజయ్. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ అండ్ మోటివేషనల్ ట్రైనర్ యనమల రాజు గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే విజయ్ గారు. సార్ ఇప్పుడు మామూలుగా ఒక పెళ్ళైన జంట ఎక్కడ తీసుకుంటే ల్యాండ్ ఎక్కడ తీసుకుంటే బాగుంటుంది, అలాగే ఒక 30 ఇయర్స్ వచ్చింది వాళ్ళకి, ఒక 30 ఇయర్స్ అయిపోయింది, సో వాళ్ళకి జాబ్ లేదు. జాబ్ లేకుండా సో ఒక 30 ఇయర్స్ తర్వాత వాళ్ళు ల్యాండ్ తీసుకున్న దాన్ని బట్టి హ్యాపీగా జీవించగలుగుతారా? దీనికి ఎలాంటి మార్గాలు ఉన్నాయి? ఓకే, సో మీరేమంటున్నారంటే ఇప్పుడు కొత్తగా పెళ్ళైన జంట ఓ 10 లక్షలు 15 lakhs పెట్టి ఒక ప్రాపర్టీ తీసుకున్నారు. అవును. 30 years తర్వాత, ఆఫ్టర్ 30 years తర్వాత వాళ్ళు ఉద్యోగం చేయకపోయినా ఆ ప్రాపర్టీ ద్వారా కూర్చొని తినగలిగే పరిస్థితి ఉండాలనేది మీ ఇంటెన్షన్, అదేనా? ఎగ్జాక్ట్లీ. సో ఇప్పుడు మీరు అన్నట్టుగా ఒక 10 lakhs to 15 lakhs మధ్యన ఇన్వెస్ట్ చేసి వాళ్ళు 30 years వరకు వెయిట్ చేయగలిగితే 100 కాదు 1000% రాసిస్తా వాళ్ళు కూర్చొని తినగలిగే పరిస్థితి కంపల్సరీ వస్తుంది. నిజంగా ఉందంటారా సార్? ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే ఈరోజు మీరు 20 lakhs బడ్జెట్ పెట్టి తీసుకోగలిగితే దాదాపు ఎంత తక్కువ వేసుకున్నా షాద్నగర్ లాంటి ప్రాంతాల్లో కూడా 200 గజాల ప్లాట్ వస్తుంది. ఓకే. సో ఈ 200 గజాల ప్లాటు మీరు పర్ఫెక్ట్గా కంపేర్ చేసుకోగలిగితే ఏదైతే హైటెక్ సిటీ ఉందో ఈ హైటెక్ సిటీ కూడా ఎగ్జాక్ట్లీ ఓ 30 years బ్యాక్ ఆ ఏరియాలో పర్ ప్లాటు ఓ 200 గజాల ప్లాటు తీసుకున్నా లేదా 1 ఎకరా ల్యాండ్ తీసుకున్నా కూడా అప్పుడు ఓన్లీ 12,500 మాత్రమే పర్ ఎకరా 30 years బ్యాక్. ఇప్పుడు అదే ఎకరా ఇప్పుడు దాదాపు 100 కోట్లు ఉంది. వితిన్ 30 yearsలో జరిగిన ఈ డెవలప్మెంట్. ఇప్పుడు ఆల్రెడీ ఒక కొత్తగా పెళ్ళైన జంట ఎట్లాగో కట్నం రూపంలోనో ఇంకో రూపంలో రకరకాల రూపంలో వాళ్ళ దగ్గర డబ్బులు ఉంటాయి. ఓకే. ఆ డబ్బుల్ని బాగా ఆరంభడానికి పోయి ఎక్కువ పెళ్లి ఖర్చు చేసుకోకుండా, భరత్కి ఎక్కువ ఖర్చు పెట్టకుండా, మందుకు బాగా ఖర్చు పెట్టకుండా, తిండికి బాగా ఖర్చు పెట్టకుండా అవసరం మేరకు మాత్రమే పెట్టి అనవసరాన్ని అంత తగ్గించి ఖచ్చితంగా వీళ్ళ దగ్గర ఉన్న డబ్బులతో ఖచ్చితంగా ఓ ప్రాపర్టీ తీసుకోగలిగితే, మనం చాలా మంది చెప్తున్నాం దావత్ బంద్ చేయి దాచుకోవడం స్టార్ట్ చేయాలి. ఖచ్చితంగా ఎవరైతే ఈ పెళ్లి కొత్త జంట ఉందో ఈ జంటకు ఖచ్చితంగా స్టార్టింగ్లో డబ్బులు ఉంటాయి కాబట్టి ఈ డబ్బులతోటి ఖచ్చితంగా వాళ్ళు 20 lakhs ఇన్వెస్ట్మెంట్ చెయ్యగలిగితే ఖచ్చితంగా 30 years తర్వాత వాళ్ళు ఆల్రెడీ రిటైర్ అయ్యి హరే రామకృష్ణ ప్రశాంతంగా కూర్చొని వాళ్ళు పూట హ్యాపీగా గడుపుతూ ఉన్న దాంట్లో బ్రహ్మాండంగా బతకాలనుకుంటే ఖచ్చితంగా వీళ్ళు అంటే శాలరీ రూపంలో వీళ్ళు డ్రా చేసేదానికంటే కూడా, శాలరీ రూపంలో ఇద్దరు డ్రా చేసేదానికంటే కూడా వీళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేసిన ఈ ప్రాపర్టీ అంతకంటే ఎక్కువ ఇన్కమ్ ఇస్తుంది ఖచ్చితంగా నేను చెప్పగలుగుతా. ఫర్ ఎగ్జాంపుల్ పూలమ్మిన, పాలమ్మిన, కట్టెలమ్మిన, కోటీశ్వరనైనా అని చెప్పిన మాజీ మంత్రి మల్లారెడ్డి నిజంగా పూలమ్మి, పాలమ్మి, కట్టెలమ్మిన వల్లనే ఆయన ధనవంతుడైనా? లేదు. ఖచ్చితంగా వాటి ద్వారా వచ్చిన డబ్బుల్ని తీసుకెళ్లి ఎకరాల మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తే అప్పుడు 50,000కో ₹1,00,000కో వచ్చిన ఎకరా ఇప్పుడు కోట్లలో అయినప్పుడు కోటీశ్వరుడు గాడా? ఖచ్చితంగా. ఖచ్చితంగా నేను చెప్తున్నా. ఇప్పుడు ఎవరైతే నవతరం యువజంట ఉన్నారో ఈ యువజంట ఖచ్చితంగా వాళ్ళు ఫైనాన్షియల్ ప్లానింగ్ చేసి ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ప్రకారం వాళ్ళు ఖచ్చితంగా ఓ ప్రాపర్టీ తీసుకుంటే కానీ 100% నేను హామీ ఇస్తున్నా వితిన్ 30 yearsలో వాళ్ళు డెఫినెట్ కోటీశ్వరులు అవుతారు. ఎలాంటి ఇబ్బంది లేకుండా బతికే అవకాశం ఉంది. ఇది మీరు ఈ 30 ఏదైతే 30 years టైం పెట్టుకొని మీరు మీ దగ్గర ఉన్న ఈ 20 లక్షల్ని బ్యాంకులో డిపాజిట్ చేసిన కోటీశ్వరులు కానీ, మీరు లేదా ఎక్కడైనా షేర్ మార్కెట్లో పెట్టినా భాగ్యలక్ష్మి పంపడ్రా, అది రావచ్చు పోవచ్చు. పోవడానికే స్కోప్ ఎక్కువ, రావడానికి స్కోప్ చాలా తక్కువ. ఎందుకంటే అది ఫెయిల్ టు డిజైన్. మీరు బాగా అబ్జర్వ్ చేస్తే షేర్ మార్కెట్లో సక్సెస్ అయిన వాళ్ళు 10%, ఫెయిల్ అయిన వాళ్ళు 90% ఉన్నారు. అవును సార్. లేదా మీరు కొంతమంది తెలిసో తెలియకో మన దగ్గర గోల్డ్ ఉంటే ఏ టైంకైనా ఎప్పటికైనా ఉపయోగపడుతుంది అనుకొని మన వాళ్ళు చాలామంది గోల్డ్ మీద డబ్బులు పెడతారు. ఇది మంచి ఇన్వెస్ట్మెంట్ అనే కదా? 100% ఇది ఇన్వెస్ట్మెంట్ కాదు.
ఇన్వెస్ట్మెంట్లో కూడా నువ్వు బిస్కెట్ తీసుకుంటే అది ఇన్వెస్ట్మెంట్ అవుతుంది, కానీ నువ్వు తీసుకుంటుంటే ఆర్నమెంట్ నువ్వు తీసుకుంటున్నప్పుడు ఆల్రెడీ ఆర్నమెంట్ తీసుకునేటప్పుడే దాని మీద తరుగు అని, మజూరి అని, అట్లాగే జిఎస్టీ అని, సర్వీస్ ట్యాక్స్లు అని రకరకాలు వేసి తులం 70,000 ఉందనుకుంటే నువ్వు తులం చైన్ ఆర్నమెంట్ తీసుకుంటే 70,000కి రాదు. ఇవన్నీ కలిపితే 85,000 90,000కి వస్తుంది. అంటే ఆల్రెడీ నువ్వు వీటన్నిటికీ ఎక్స్ట్రా పే చేసినావు. మళ్ళీ రేపు నువ్వు తీసుకున్న ఈ 10 లక్షలు 20 లక్షలకు సంబంధించిన ఏదైతే ఆర్నమెంట్ ఉందో ఓ 30 సంవత్సరాల తర్వాత నువ్వు అమ్మితే అది రేటు పెరిగినప్పటికీ కూడా రేపు మళ్ళీ నువ్వు తిరిగి తీసేస్తే మళ్ళీ సేమ్ మజూరని, తరుగు అని చెప్పేసి, జిఎస్టీలని రకరకాలు చేస్తే మళ్ళీ 25%కు పైగా ఇవన్నీ కట్ చేయాలి. కాబట్టి ఇది తెలివిగల నిర్ణయమా, తెలివి తక్కువ నిర్ణయం మీరు తెలుసుకోండి. అట్లాగే ఒకవేళ ఇన్ కేసు అప్పిస్తే తిరిగి వస్తుందా రాదా కూడా మీరు తెలుసుకోండి. అట్లాగే బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే కూడా ఎంత వస్తుందో మీరు కనుక్కోండి. కాబట్టి నేను చెప్తున్నా, భూమి అనేది ఈ ప్రపంచంలో ఏ వస్తువైనా సెకండ్ హ్యాండ్ అవుతుంది, కానీ భూమి మాత్రం ఎప్పటికీ నిత్య నూతనంగా ఫస్ట్ హ్యాండే. దాని మీద కట్టిన ఇల్లు ఏమైనా సెకండ్ హ్యాండ్ కావచ్చు, కానీ నువ్వు తీసుకునే ఓపెన్ ప్లాట్ ఎప్పటికీ నీకు రక్షగా ఉంటుంది, దినదినం పెరుగుతూ పోతుంది. ఎందుకంటే ప్రపంచంలో జనాభా పెరుగుతారు, కానీ జనాభాకు తగ్గట్టే భూమి పెరగదు. పెరిగే జనాభాకు తరుగుతున్న భూమికి డీకోడింగ్ చేస్తే సప్లై తక్కువ ఉన్న దానికి ఎకనామిక్ సూత్రం ప్రకారం ఏ రోజుకైనా డిమాండ్ ఎక్కువ ఉంటుంది. అంతే సార్. కాబట్టి మీరు ఏదైతే మీరు అద్భుతమైన క్వశ్చన్ అడిగారో, ఖచ్చితంగా ఓ 20 lakhs పెట్టి ఇన్వెస్ట్ చేస్తే 30 సంవత్సరాల్లో 100 కాదు 1000% గ్యారంటీ ఇస్తా. ఆయన హ్యాపీగా కూర్చొని దర్జాగా బతకడానికి కావాల్సిన సెక్యూరిటీ అది అవుతుందని చెప్పేసి మీకు హామీ ఇస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ సార్, చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్. మా ఆడియన్స్కు అలాగే నాకు చాలా చక్కగా వివరించారు దీని గురించి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.